సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం ఉపాస్మహే. ఓం గజాననాయ నమః. ఓం వరసిద్ధి వినాయకాయ నమః. ఓం మంగళప్రదాతాయ నమః. ఓం పార్వతీ ప్రియతనూజాయ నమః. ఓం శ్రీరాధాయ నమః. ఓం ఒక్క క్షణం. మనం కిందసారి ఆపేసినప్పుడు విరాధుడి యొక్క వధ మనం చెప్పుకున్నాం కదా. విరాధుడిని ఆ శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామి కలిపి వధించారు. ఇక్కడ ఆధ్యాత్మ రామాయణంలో అతను ఒక విషయం చెప్పలేదు. ఏమిటయ్యా అంటే, ఈ విరాధుడు ఏ ఆయుధం వలన కూడా చావడు. ఇది వినండి చాలా జాగ్రత్తగా. ఆయుధం వలన చావడు. ఇప్పుడు కాబట్టి మరి వాడిని ఎలాగా చంపడం? వాడికి ఉన్న వరం అది. వాడే చెప్పేశాడు ఆ మాట శ్రీరాముడికి. మీరెవరు, నువ్వేంటి చేస్తున్నావు, ఎందుకు ఇలా మమ్మల్ని నిర్బంధిస్తున్నావు, సీతను ఎందుకు పట్టుకుంటున్నావు అని అడిగితే, లక్ష్మణుడికి కోపం వచ్చి అడిగితే ఆ మాట విరాధుడు చెప్పాడు, నేను ఎవరు అనుకుంటున్నావు, నేను మహారాక్షసుని, ఈ మొత్తం ఈ దండకారణ్యం అంతా నా చేతిలో ఉంది, నా పేరు చెప్తేనే ఎవరు రారు, నా పేరు విరాధుడు, అది చెప్పాడు వాడు. అని నన్ను ఏ శస్త్రాలు అస్త్రాలు నన్ను చంపలేవు అని చెప్పాడు. సరే, సీతను పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే రాముడు లక్ష్మణుడు అడ్డగించారు. మహా అస్త్రాలు శస్త్రాలు ఉపయోగించారు. కానీ అన్ని శస్త్రాలు అతనిలో ఒంట్లో గుచ్చుకొని మొత్తం ఒక్కసారిగా ఆవులించి ఒకసారి వదిలేగానే మొత్తం ఈ బాణాలన్నీ కూడా బయటపడిపోయినాయి. అంటే దెబ్బకి విరాధుడికి ఏం కావాలా? ఆడు నవ్వాడు. ఇంకా నా మాట వినండి, సీతను వదిలిపెట్టేసి మీరైనా మీ ప్రాణాలు దక్కించుకోండి అన్నాడు. అంటే మరి అట్లా కాదు కదా. అందుకని వీళ్ళు ఆయనని వెంబడిస్తే అప్పుడు ఏం చేశాడంటే, విరాధుడి కోపం వచ్చి సీతాదేవిని ఒక చోట పక్కనకు నిలబెట్టి వీళ్ళిద్దరిని పట్టుకున్నాడు. పట్టుకొని పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆహా, ఇలా కాదు అని లక్ష్మణుడు ఏం చేశాడంటే, అన్న చూడండి అన్నాడు. ఆ ఎడం చేతి మీదనేమో లక్ష్మణుడు కూర్చున్నాడు, కుడి చేతితోనేమో రాముడు ఉన్నాడు. ఈ లక్ష్మణుడు తన యొక్క కరవాలం ఉంది కదా, కత్తితోటి వాడి చెయ్యి ఖండించేశాడు. చెయ్యి తెగి కింద పడిపోయింది. మరి అదేంటి, శస్త్రాలతో ఏం అవ్వకూడదు ఇది ఉంది కదా అంటే, చావడని ఉంది కానీ చెయ్యి తెగదని ఎక్కడా లేదుగా. కాబట్టి వాడి చెయ్యి తెగింది. ఎప్పుడైతే వాడి చెయ్యి తెగిందో రాముడు చూసి తన రెండో చేతులు కూడా రాముడు ఖండించేశాడు. ఇక వాడు పెడబొబ్బలు పెడుతున్నాడు. దాంతో ఆయన యొక్క 2 కాళ్ళు కూడా కట్ చేశారు, వీళ్ళు ఖండించేశారు. అంత పెద్ద ఆకారం ఉన్నవాడు నేల మీద దబోల్ని కూలబడ్డాడు. కూలబడిన తర్వాత పెడబొబ్బలు పెడుతున్నాడు. ఇంకా వీళ్ళకి రహస్యం తెలిసిందిగా, వీడి యొక్క చావు రహస్యం. అంటే నేను ఈ విరాధుడికి చరిత్ర మొన్న చెప్పాను, కానీ నేను ఇంత విశదంగా చెప్పలేదు అనుకుంటాను, అందుకని చెప్తున్నాను. ఆ మెడ మీద పొట్ట మీద ఆయన ఎక్కి తొక్కేట శ్రీరాముడు ఆ విరాధుణ్ణి. ఇక అరుస్తుంటే ఆ అరుపులు రాకుండా మూతి మీద ఈ గొంతు మీద తొక్కుతుంటే అప్పుడు విరాధుడికి అర్థమైంది,
ఆ, మీరు శ్రీరామచంద్రులే. నాకు నేను తుంబురుడు అనేటువంటి ఒక గంధర్వుణ్ణి, నేను కుబేరుణ్ణి. ఇక్కడ ఈయన ఏమంటాడు, ఆ వ్యాసుడు అంటే మన ఆధ్యాత్మ రామాయణంలో ఈయన చెప్పిన మాట ఏమిటంటే, అక్కడ దుర్వాస మహాముని వచ్చి నన్ను శపించాడు, ఆయన యొక్క అకారణ శాపం వలన నేను ఇట్లా అయిపోయానని ఈయన ఇక్కడ చెప్పాడు. వాల్మీకి రామాయణంలో ఏం చెప్తారంటే, ఆయన ఆయన ఏం చెప్పారంటే, ఈ కుబేరుడికి కోపం వచ్చింది ఈ తుంబురుడు అనేటువంటి ఈ గంధర్వుడి మీదకి. తుంబురుడు అంటే మళ్ళీ ఆ నారదులు తుంబురులు అని అనుకోకండి. ఈ తుంబురుడు వేరు, వీడి పేరు కూడా తుంబురుడే. నలకూబరుడు అనగానే ఒక కుబేరుడి యొక్క కొడుకునే అనుకుంటారు. అక్కడ నలకూబరుడు అనే పేరున్న వాళ్ళు గంధర్వుల్లో చాలామంది ఉన్నారు. అట్లా అనమాట. సో ఈ తుంబురుడు వీడిని శాపం ఇచ్చాడు. ఓ నువ్వు రాక్షసుడు అయిపోయి వెళ్ళిపోవాలి. ఎందుకని కోపం వచ్చింది ఆయనకి అంటే, ఆయన యొక్క చెప్పిన పని వీడు చేయలేదు, ఆ డ్యూటీకి హాజరవ్వలేదు. అవ్వకపోతే ఆయనకు కోపం వచ్చి పంపించేశాడు, శాపం ఇచ్చాడు. శాప విమోచనానికి వీడు ప్రార్థిస్తే అప్పుడు ఆయన కుబేరుడు చెప్పాడు, నీకు శ్రీరామచంద్రుడు వస్తాడు, వచ్చి నీకు శాప విముక్తి కలిగిస్తాడు అని. సరే, అట్లా ఇప్పుడు వీడికి అర్థమైంది. మీరు సీతాలక్ష్మణ సమేతలే మీరు వచ్చారు, నాకు తెలుసు, నాకు ఇప్పుడు అర్థమైంది మొత్తం. ఇదిగో నన్ను మీరు చంపాలి అంటే మీరు చంపలేరు. కాబట్టి ఒక పద్ధతి ఉంది. రాక్షసుల్ని కానీ గంధర్వులను కానీ వీళ్ళని కానీ చంపాలంటేట భూమిలో పాతి పెట్టాలి. అసలు చంపిన వాళ్ళని కూడా భూమిలో పాతి పెట్టాలి. అది అగ్ని సంస్కారం కాదు, భూమిలో పాతి పెట్టాలి. అలా పాతి పెట్టడం అనేది అది సంప్రదాయం. కాబట్టి మీరు నన్ను అలా చేయండి అని అడిగాడు. అనగానే సరే అన్ని పనులు కలుస్తాయి కదా అని ఈ బతికున్న వాడిని ఏం చేశాడంటే, ఈ రాముడు వాడి గొంతు మీద కాలు వేసి తొక్కి పెట్టి లక్ష్మణుడికి ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళు, నువ్వు ముందుకు పెద్ద గొయ్యి తీయను అంటే ఆ గొయ్యి తీశాడు లక్ష్మణుడు. పెద్ద గొయ్యి తీస్తే అప్పుడు లక్ష్మణుడు రాముడు వచ్చి ఇద్దరు ఆ పెద్ద శరీరాన్ని ఎత్తి ఆ గోతిలో పడేశారు. పడేసి దాని మీద ఆ గోతిలో ఈ మట్టి అంతా దాంట్లో కప్పి మొత్తం దాన్ని చప్టా చేసేస్తే లోపల నుంచి వాడు అరుస్తున్నాడు ఆ బాధకి. కానీ అట్లా వాడు శ్వాస ఆగిపోయింది, చచ్చిపోయాడు. కాబట్టి వాడు అస్త్రాల చేత కానీ శస్త్రాల చేత కానీ చావలేదు కదా. ఇట్లా విరాధవధ చాలా ఇదిగా ఉంటుందన్నమాట. అది పూర్తిగా మనకి సంగ్రహంగా కాకుండా పూర్తిగా తెలుసుకోవాలి. ఇది విరాధం. ఈ విరాధవధ అయిపోయిన తర్వాత రాముడు సీతాదేవితో కలిసి లక్ష్మణుడితో కలిసి ఇద్దరు వచ్చారు. విద్యాధరుడిని, వాడు ఒక విద్యాధరుడు కదా, అదే ఒక గంధర్వుడు కదా, వాడికి శాప విమోచన అయిపోగానే ఆ విరాధుడు శ్రీరాముడికి నమస్కారం చేసి, స్వామి నీ దయ వల్ల నేను కృతార్థుని అయ్యాను, నీ చేత నేను సంహరింపబడుతున్న వాడిని కాబట్టి నాకు పుణ్యలోకాలు దక్కుతాయన్న దాంట్లో ఏమాత్రం నాకు అనుమానం లేదు. ఇంకా సదా నేను మిమ్మల్నే నా మనసులో ఉంచుకునేటట్లుగా నాకు వరం ఇవ్వండి అన్నాడు. సరే అలాగే అని పంపించేశాడు. ఇతను గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. వీళ్ళు దాంతో ప్రథమ సర్గ పూర్తవుతుంది అరణ్యపర్వంలో, ఈ అరణ్యకాండలో. ఇప్పుడు ద్వితీయ సర్గ మనం మొదలు పెడతాం. విరాధే స్వర్గతే రామో లక్ష్మణేన చ సీతయా జగామ శరభంగస్య వనం సర్వసుఖావహం. విరాధుడు చనిపోతూ చెప్పాడు, శ్రీరామ ఇప్పుడు మీరు వెళితే మీకు శరభంగుడు అనేటువంటి మహాముని ఉన్నాడు, శరభంగుడును సుతీక్ష్ణుడు అనేటువంటి మహామునులు నీకోసం ఎదురు చూస్తున్నారు, మీరు వాళ్ళని కలుసుకుంటే వాళ్ళ వలన మీకు ఉపయోగం ఉంటుంది అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ముందుకు వెళ్ళారు అని అవి వెళ్ళి విరాధే స్వర్గతే రామో, విరాధుడు స్వర్గానికి వెళ్ళిపోగానే రామో లక్ష్మణేన
చ సీతయా, ఈ ముగ్గురు జగామ శరభంగస్య వనం సర్వసుఖావహం, సర్వసుఖాలతో ఉండినటువంటి ఆ శరభంగ మహాముని యొక్క వనానికి వీళ్ళు వెళ్ళారు. శరభంగస్తతో దృష్ట్వా రామం సౌమిత్రిణా సహ ఆయాంతం సీతయా సార్ధం సంభ్రమాత్ ఉత్థిత సుధీ. ఈయన ఈ మహర్షి కదా, ఈయన సుధీ అంటే ధీమంతుడు అయినటువంటి ఆ మహర్షి శ్రీరాముడు రాగానే చూసేట, చూసి లేచి నుంచి సంభ్రమంతో, రాముడే వచ్చాడు కదా ఇంకేముంది, లేచి నుంచి వాళ్ళని బాగా పూజించి అభిగమ్య సుసంపూజ్య విష్ఠరేషూపవేశయత్ ఆతిథ్యం అకరోత్తేషాం కందమూల ఫలాదిభిః. ఆయన లోపలికి ప్రవేశం తెచ్చుకొని ఆయనకు ఉచితాసనం మీద కూర్చోబెట్టి కందమూల ఫలాలతోటి వాళ్ళకి భోజనం ఇచ్చాడు, అతిథి సత్కారం చేశాడు. దాని తర్వాత ఈ శరభంగుడు ఆ రాముడితోటి ఇట్లా అంటున్నాడు అనమాట. ఆ రాముడు ఎవరు? భక్తవత్సలుడైనటువంటి వాడు. ప్రీత్యాహ శరభంగోపి రామం భక్తపరాయణం, భక్తపరాయణుడైనటువంటి శ్రీరాముడితోటి శరభంగుడు ప్రీతి ఉన్నటువంటి మనసుతోటి ఇట్లా అంటున్నాడు. బహుకాలమిహైవాసం తపసే కృత నిశ్చయ, ఎన్నాళ్ళ నుంచో నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను స్వామి. ఇగో నేను ఇక్కడే నిలబడి ఉన్నాను నీకోసం, నువ్వు సాక్షాత్తుగా పరమేశ్వరుడివి, నా తప అని అతను మొత్తం ఇలా ఉన్నట్ట, పూర్తిగా శల్యమైపోయి ఎముకలు తప్ప ఇంకేం కనబడకుండా అట్లా ఉన్నటువంటి ఆయన చెప్తున్నాడు. తవ సందర్శనాకాంక్షీ రామ త్వం పరమేశ్వర, నీవే పరమేశ్వరుడవు. ఆద్యమత్ తపసా సిద్ధం యత్పుణ్యం బహు విద్యతే. ఇన్నాళ్ళు నేను ఎంతో తపస్సు చేశాను కదా, నేను సాధించినటువంటి, నేను సంపాదించినటువంటి, నేను పొందినటువంటి తపస్సు, ఈ తపో లోకాలన్నీ కూడా నీకు నేను సమర్పిస్తున్నాను, తీసుకో స్వామి. ఇంకా నేను తత్సర్వం తవ దాస్యామి తతో ముక్తిం రజామ్యహం, నాకు ముక్తి ప్రసాదించు అంటే నేను వెళ్ళిపోతాను. సమర్ప్య రామస్య మహత్సు పుణ్య ఫలం విరక్త శరభంగ యోగే, ఇంకా మొత్తం ఇచ్చేసి ఆయనకి చితిం సమారోహయద ప్రమేయం రామం సీతం సహసా ప్రణన్య, ఇంకా ఇది ఈ పుణ్యలోకాలు ఆయనకి సమర్పించేసి పులోకాలు ఆయన చితిని అధిరోహించాడు. సీతారాములకి ప్రదక్షిణ చేసి చితి మీదికి వెళ్ళిపోయాడు ఆయన. ఇక అక్కడ ఆ శరభంగ మహాముని తన మనసులో ధ్యాయం స్థిరం రామమశేష హృత్స్థం దూర్వాదళ శ్యామం అంబుజాక్షం చీరాంబరం స్నిగ్ధజటాకలాపం సీతాసహాయం సహ లక్ష్మణం తం. రాముడు అప్పుడు ఎలా ఉన్నాడో ఆ మొత్తం ఆ రూపాన్ని తన మనస్సులో స్నిగ్ధం పెట్టేసుకున్నాడు. ఏమిటి, ఎట్లా ఉన్నట్టు ఆయన? సర్వాంతర్యామి అయినటువంటి ఆయన దూర్వారదళ శ్యామ వర్ణుడు, ఆ నలుపులో ఆ తక్కువ ఇదనమాట, ఆ నేరేడు రంగులో ఉన్నటువంటి వాడు, కమలనేత్రుడు, చీరాంబరధారి, చీరాంబర నార చీరలు కట్టుకున్నటువంటి వాడు, స్నిగ్ధమైనటువంటి జటాజూటధారి అయినటువంటి ఆ శ్రీరాముణ్ణి సీతాలక్ష్మణ సమేతంగా ఈయన్ని ధ్యానించాడు. ఆహా, ఈ లోకంలో రాముడు కాక తలచినంతనే కోరికలు ఈడేర్చేటటువంటి దయాళువులు ఇంకెక్కడ ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. కాబట్టి నేను అనన్యభావం ఇక్కడ మనకి రాధా బృందావనంలో కూడా మనకి అనన్యభావమే చెప్తారు. అనన్యభావం వేరే వాళ్ళని కాదు, ఒకటే ఆ పరమాత్ముడే. ఆ పరమాత్ముని నువ్వు ఒక పేరు పెట్టుకో, ఆ పేరునే దాన్నే ఆరాధించుకుంటాడు. అట్లాగే ఈ శరభంగ మహాముని కూడా అనన్యభావంతో ఆ శ్రీరామచంద్రమూర్తిని మాత్రమే నిత్యం స్మరించాడు. కాబట్టే నా స్మరణని ఎరిగినవాడు కాబట్టే ఆ శ్రీరాముడు నా కోసం వచ్చాడు ఇక్కడికి అంటున్నాడు ఆయన. కాబట్టి ఇంకా దేవేశ్వరుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు
నన్ను సదా చూచుచుండుగాక. ఇప్పుడే నేను ఈ శరీరాన్ని దహింపజేసుకొని ఆ విష్ణు పదానికి వెళ్ళిపోతాను. నిష్పాపుడనై అంటాడు. నిష్పాపుడనై అంటే పాపాలన్నీ తొలగించుకొని పాపాలు లేనివాడుగా నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాను. ఇంకా అయోధ్యాపతిర్మే అస్తు హృదయే రాఘవ సదా యద్వామాంకే స్థిత సీతా మేఘాస్యేవ తడిల్లత. ఆయన ఆ మేఘంలో మెరుపులాగా ఎట్లా అయితే సీతాదేవి ఆ ఆయన యొక్క వామాంకంలో శ్రీరాముడి యొక్క ఎడమ తొడ మీద ఎలా అయితే కూర్చుని ఉంటుందో అట్లాంటి ఆ ఎవరికైతే ఎలా ఉంటుందో ఆ రాముడు ఆ అయోధ్యాపతి సర్వదా నా హృదయంలో ఉండుగాక అని అనుకున్నాడు. అట్లా చాలాసేపు ధ్యానించాడు. ఆయన ఎదురుగుండా తన యొక్క ఉదరగుండా ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని మనసులో నిలుపుకున్నాడు. అగ్నిని ప్రజ్వలింపజేసుకున్నాడు. తన యొక్క పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని దగ్ధం చేసుకున్నాడు ఆ శరభంగుడు. అలా రాముడు చూస్తూ ఉన్నాడు. రాముడు సీత వాళ్ళు ఆశ్చర్యంగా సీతాదేవి లక్ష్మణుడు చూస్తూ ఉండగా ఆయన దివ్యదేహంతో వైకుంఠవాసుడైనటువంటి ఆ విష్ణు పదం ఆయన ఎక్కడుంటాడో ఆ విష్ణు పదానికే ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా ఎప్పుడైతే శరభంగుడు తన యొక్క దాన్ని పూర్తి చేసుకున్నాడో అక్కడ ఉన్నటువంటి మునులందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి, అంతేకాదు అక్కడ దండకారణ్యంలో ఉండేటటువంటి వాళ్ళందరూ వచ్చి ఈ రాముడిని దర్శించడానికి వచ్చారు. వచ్చి ఈ శరభంగ ఆశ్రమానికి చేరారు. ఇంకా అప్పుడు ఈ ముని సమాజం వీళ్ళందరూ దృష్ట్వా ముని సమూహం తం జానకీ రామలక్ష్మణ ప్రణేము సహసా భూమో మాయామానుష రూపిణ. ఈ మాయామానుష రూపంలో ఉన్నటువంటి ఈ శ్రీరామచంద్రుడు ఆ ముని జనాలందరికీ నమస్కారం చేశాడు. చేసి ఆ మునీశ్వరులు ఆశీర్భిరభినంద్యాథ రామం సర్వహృది స్థితం ఊచుః ప్రాంజలయ సర్వే ధనుర్బాణధరం హరిం. ధనుర్బాణాలతో సహితంగా ఉన్నటువంటి ఆ శ్రీహరి ఎదురుగుండా రాముని యొక్క రూపంలో ఎప్పుడైతే వాళ్ళకి కనబడ్డాడో ఆ సర్వాంతర్యమైనటువంటి మహావిష్ణువు ఆయన్ని ఆ రాముణ్ణి ఆశీర్వదించారట. వాళ్ళు అభినంద్యాత ఆశీర్సుతోటి ఆ శ్రీరామచంద్రుని అభినందించి అప్పుడు అంటున్నారు వాళ్ళు, భూమేర్భారావతారాయ జాతోసి బ్రహ్మణార్థిప్తః జానీమస్త్వాం హరిం జానకీం లోక లక్ష్మణం తథా. స్వామి, నువ్వు ఎవరో మాకు తెలుసు. నువ్వు బ్రహ్మ యొక్క ప్రార్థన చేత నువ్వు ఈ లోకానికి ఈ భూభారాన్ని హరించడానికి ఈ లోకానికి అవతరించావు. నువ్వు సాక్షాత్తు శ్రీహరివని, జానకి మాత ఏమో లక్ష్మీదేవి అని, లక్ష్మణుడు ఆదిశేషుడి యొక్క అంశతోటి వచ్చాడని భరత శత్రుఘ్నులు చూడు అన్నీ చెప్పేశారు వాళ్ళు. భరత శత్రుఘ్నులు శంఖచక్రాలని ఇవన్నీ మాకు తెలుసు. కానీ మీరు ముందు మా యొక్క కష్టాలు నెరవేర్చండి. మునులు అడుగుతున్నారు శ్రీరామచంద్రుడిని, ముందు మీరు మా కష్టాలను తొలగించండి. ఓ రాఘవ, సీతాలక్ష్మణ సమేతుడై ముందు మా ఆశ్రమాలను చూడడానికి కనుక నువ్వు వస్తే అక్కడ మా మీద నీకు దయాభావం కలుగుతుంది. ఇప్పుడు నేనేదో అడుగుతుంటే సరేలే అంటావేమో, కానీ నీకు నా మీద నిజంగా దయ రావాలి అంటే నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో నీకు తెలియాలి కదా. కాబట్టి ఇప్పుడు నువ్వు మాతో రా, మా యొక్క ఆశ్రమాలకి మనం వెళుతూ ఉంటే అప్పుడు నీకే అర్థమవుతుంది మేము ఎన్ని కష్టాలు పడుతున్నామో. అప్పుడు నీకు దయాభావం కలుగుతుంది అని ఆ మునీశ్వరుడు ఆ శ్రీరామచంద్రుని అడిగితే, సరే పదండి అన్నాడు ఆయన.
ఇంకా వెళుతూ ఉంటే దదర్శ తత్ర పతితా అన్యనేకాని శిరాంసి సహా అస్థిభూతాని సర్వత్ర రామో వచనమబ్రవీత్. అక్కడ నేల మీదట పుర్రెలు, ఎముకలు అన్నీ పడిపోయి ఉన్నాయట. ఆయన వెళుతూ ఉంటే ఆ తోవలో, ఆ మునీశ్వరులు ఈయన్ని తీసుకెళ్తున్న తోవలో ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఈ అస్థికలు ఎవరివి? ఈ తపోభూమిలో ఎందుకని ఇవన్నీ కింద పడిపోయి ఉన్నాయి అనగానే ఇప్పుడు వాళ్ళందరూ అన్నారు, ఇవి ఋషుల యొక్క శిరస్సులు. ఆ పుర్రెలు, ఆ శిరస్సుల యొక్క పుర్రెలే ఇవే వాళ్ళని తింటే వచ్చినటువంటి ఆ ఎముకలు ఇవి. రాక్షసైర్భక్షితానీశ ప్రమత్తానాం సమాధితః అంతరాయం మునీనాం తే పశ్యంతో అనుచరంతి. ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ రాక్షసులకి ఋషులు అంటే భయం. ఎందుకని? ఋషుల యొక్క తపశ్శక్తితోటి చంపేస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ శాపం ఇస్తే వీళ్ళు చచ్చిపోతారు. కాబట్టి రాక్షసులు వీళ్ళ దగ్గరికి రారు, కానీ దాక్కుని వస్తారు. ఎప్పుడు వస్తారట? వీళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు. తపస్సులో సమాధి స్థితికి వెళ్ళిపోతారు. ఆ సమాధి స్థితిలో వాళ్ళకి దేహభ్రాంతి లేదు. అలాంటప్పుడు ఆ రాక్షసులు వచ్చి వాళ్ళని పట్టుకుంటారు. కానీ ఋషులకి తెలియదు, మమ్మల్ని ఇలా పట్టుకుంటున్నాడు, ఆయన చెయ్యి విరుస్తున్నాడు, తల పగలగొడుతున్నాడు, ఏమీ తెలియదు. పూర్తిగా సమాధి స్థితిలో ఉంటారు. అలాంటి సమయాల్లో ఈ ఋషుల్ని వాళ్ళు చంపేసి ఆ మాంసం తిని ఆ పుర్రెలు, ఎముకలు ఇలా పారేస్తున్నారు. అవే ఇప్పుడు నువ్వు చూస్తున్నావు రామచంద్ర. అర్థమైంది కదా? అంటే వాళ్ళ యొక్క తపోస్థితి అలా ఉన్నవాళ్ళు, అంతటి తపోధనులు ఒక్కసారి కళ్ళు ఎత్తి చూడగానే రాక్షసులు చచ్చిపోరు. అందుకని రాక్షసులు రారు వాళ్ళ దగ్గరికి. అది చెప్తున్నారు. అవకాశాన్ని అన్వేషిస్తూ రాక్షసులు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. మరి ఈ ఋషులకి భయం ఉందిగా, భయము, దైన్యము, ఈ ఉన్నటువంటి ఈ ఋషుల మాటలు విని అప్పుడు రాముడు అన్నాడు, ఈ అశేష రాక్షస సమూహాన్ని నేను సంహరించేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. అట్లా ఆ విధంగా క్రమంగా వరుసగా ఆ ఋషుల ఆశ్రమాలు దర్శిస్తూ వాళ్ళు వనవాసులు కదా ఋషులు, వాళ్ళ యొక్క పూజాది సత్కారాలు అనేటువంటిది గ్రహిస్తూ రాముడు సీతాలక్ష్మణ సహితంగా అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నాడు, వీళ్ళందరినీ రక్షిస్తూ. ఇప్పుడు ఈ తర్వాత ఇది దీని ప్రకారం ఇది మనం చదువుకుంటున్నది ఆధ్యాత్మిక రామాయణం. అదే వాల్మీకి రామాయణంలో ఇదంతా సుతీక్ష్ణ మహాముని తర్వాత వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వెళ్తున్నారు. కొన్ని సంవత్సరాలు ఇక్కడ గడిపిన తర్వాత సుతీక్ష్ణ మహాముని దగ్గరికి వెళ్తున్నారు. కానీ వాల్మీకి రామాయణం ప్రకారం శరభంగ మహామునిది అయిపోగానే కొద్ది దూరంలోనే సుతీక్ష్ణ మహాముని కూడా ఉన్నాడు. అదే శరభంగ మహాముని కూడా అదే చెప్తాడు. వెళ్ళి సుతీక్ష్ణ మహాముని చూసి ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకొని వెళ్ళు నాయన అని చెప్తాడు. అది దాంట్లో పెద్ద తేడా లేదనుకోండి, ఒకటి దాని తర్వాత ఒకటి, రెండు జరిగినవే. ఇంకా అనంతరం సుతీక్ష్ణస్యాశ్రమం ప్రాగాత్ ప్రఖ్యాతం ఋషి సంకులం సర్వత్తు గుణ సంపన్నం సర్వకాల సుఖావహం. ఈ సుతీక్ష్ణుడి యొక్క ఆశ్రమం ఎట్లా ఉందిట? అసలు చుట్టుపక్కల అన్ని ఇప్పుడు సమస్త ఋతువులు, ఇప్పుడు గ్రీష్మ ఋతువులో వసంత ఋతువు రాదు, వసంత ఋతువులో శిశిర ఋతువు రాదు, శిశిర ఋతువులో ఇంకొక ఋతువు రాదు. ఇట్లా ఇవన్నీ కలిసి ఒకే చోట ఉన్నట్లుగా ఉందిట సుతీక్ష్ణ మహాముని యొక్క ఆశ్రమం. అన్ని ఋతువుల యొక్క వాతావరణంతో అన్ని వేళల
సమస్త సుఖదాయకంగా ఉందిటది. ఇంకా ఈ రాముడి యొక్క ఆగమన వార్త విన్నాడు సుతీక్ష్ణుడు. ఆయన స్వయంగా శ్రీ రామమంత్రోపాసకుడు. ఆయన రామమాగతం ఆకర్ణ్య సుతీక్ష్ణ స్వయమాగత అగస్త్య శిష్యో రామస్య మంత్రోపాసన తత్పరః విధివత్ పూజయామాస భక్త్యుత్కంఠిత లోచనా. ఆయన స్వయంగా వచ్చి, అసలు ఈయన శ్రీరామ మంత్రోపాసకుడు ఈ సుతీక్ష్ణ మహాముని. ఇంకా ఆయన యొక్క కళ్ళుట భక్తి పారవశ్యంతో అలా తేలుతున్నాయట, అలా భగవద్ దర్శనార్థం ఉత్కంఠ భరితంగా ఉన్నాయట. అప్పుడు ఆయన అన్నాడు, ఆ సుతీక్ష్ణుడు శ్రీరాముని చూసి, అనంత గుణశాలి అప్రమేయ సీతాపతి, నేను నీ మంత్రాన్నే జపిస్తున్నాను. శివబ్రహ్మాదుల చేత ఆశ్రయింపబడినటువంటి పాదములు కలిగినటువంటి వారు స్వామి. స్వన్మంత్రజాప్య అహం అనంత గుణాం అప్రమేయ సీతాపతే శివ విరించి సమాశ్రియా. ఆత ఆంఘ్రే, సమాశ్రయింపబడినటువంటి అంఘ్రి అంటే పాద చరణాలు కలిగినటువంటి వాడు. సంసార సింధు తరణామలపోత పాద రామాభిరామ సతతం తవ దాసదాస. సంసార సింధు అంటే సాగరం, సముద్రం. సంసార సముద్రాన్ని తరించడానికి అమలపోత పాద, పవిత్రమైనటువంటి ఆ నావలు, దృఢమైనటువంటి నావలు ఏమిటి? నీ యొక్క పాదాలే. కాబట్టి నీ యొక్క పాదాలని నేను ఆశ్రయిస్తే నా యొక్క సంసార జలధి నుంచి, ఈ భయంకరమైనటువంటి దీంట్లోంచి నువ్వు నన్ను దాటిస్తావు. అందుకని నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. రామాభిరామ సతతం తవ దాసదాస, ఎప్పుడు నీకు